హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మన సిల్క్ థ్రెడ్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 12 అనమాట. సో ఎవరైనా ఇంతకు ముందు క్లాసెస్ కనుక చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవాళ క్లాస్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా. 4 కట్ బ్యాంగిల్స్కి ఇలాగ థ్రెడ్డింగ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోమన్నాను కదండి. సో ఈరోజు వచ్చేసి ఇవి జర్కన్ డిజైన్ అంటే నేను స్క్వేర్ వచ్చేసి డైమండ్ షేప్లో పెట్టేసి కింద 3mm స్టోన్స్ పెట్టి మనం దాని మీద జర్కన్ పెడతాం అనమాట. సో ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను చేసిన తర్వాత ఈ డిజైన్ని చాలా మంది కస్టమర్స్ అయితే నా దగ్గర నుంచి చేయించుకున్నారండి, చాలా మంది అనమాట. అందరికీ ఫేవరెట్ డిజైన్ అని కూడా చెప్పచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు 4x4 ఇచ్చామండి, 20 గ్రామ్స్ ఇచ్చాము. అండ్ 3mm కూడా ఇచ్చామన్నమాట, 20 గ్రామ్స్. అండ్ ఇవి వచ్చేసి గ్లాస్ జర్కన్స్ అండి. ఈ గ్లాస్ జర్కన్స్ వచ్చేసి మీకు 10 గ్రామ్స్ ఇచ్చాము. సో ఈ మూడు ఇచ్చామండి. ఫస్ట్ అయితే మీరు ఈ స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ అండ్ ఈ 3mm స్టోన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. సో చూసారు కదండి, ఇట్లాగా 2 సైడ్స్కి అప్లై చేసుకోవాలన్నమాట గమ్ము సన్నగా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ని తీసుకోండి. స్క్వేర్ని తీసుకొని ఇలాగా డైమండ్ షేప్లో పెట్టండి. కరెక్ట్గా మన ఫింగర్స్ రెండు ఇలా అనుకుంటూ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇచ్చిన ఈ 3mm రౌండ్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఇలా పెట్టుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు పక్క పక్కన అన్నమాట. సో ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ గ్రీన్ ఇట్లాగా డైమండ్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 3mm స్టోన్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకోండి. సో సేమ్ రిపీట్ అండి మొత్తం కూడా. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రాస్ రాకూడదండి. 3mm స్టోన్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి, క్రాస్ అనేది రాకూడదనమాట. కొంచెం క్రాస్ వచ్చినా లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళిపోవడం జరిగిన కుందన్స్ అనేవి అంత నిలకడగా ఉండవు. కరెక్ట్గా మనకి చూసుకోండి లోపల సైడ్ ఎంత ఉంది, బయట సైడ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కుందను. సో అట్లాగా నీట్గా పెట్టుకుంటూ రావాలన్నమాట 1 by 1. సేమ్ ఇలాగే అండి, ఇంకా రిపీట్ చేసుకోవడమే. డైమండ్ షేప్ స్క్వేర్ని ఇలా పెట్టుకోవడం, దాని కింద 4mm కుందన్స్ని ఇలా స్టిక్ చేసేసుకోవడమే. మొత్తం కూడా ఇలా రిపీట్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. నేను మొత్తం బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేసేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది నాకు కొంచెం. అంటే ఈ ఇంకొకటి పెడితే స్క్వేర్ పట్టదు, ఇంకేసి స్క్వేర్ పట్టినా దగ్గరికి ఒకటే స్క్వేర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఇదిగోండి, ఈ ఆల్రెడీ 2 పెట్టాం కదా, ఇది తీసుకోండి. మళ్ళీ స్క్వేర్ తీసుకొని డైమండ్లా పెట్టేసేసి ఇక్కడ మళ్ళీ 3mm స్టోన్స్ పెట్టేయండి. ఇన్కేస్ మాకు ఆ స్క్వేర్ కూడా పట్టట్లేదు, ఇంకొంచెం గ్యాప్ ఉంది అనుకున్న వాళ్ళు 3mm స్టోన్స్నే 3 పెట్టేసేయండి వరుసగా. ఇలా 2 పెట్టిన తర్వాత మళ్ళీ మాకు స్క్వేర్ పట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఈ 3mm పెట్టేసేయండి, పడుతుంది. సో ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట వచ్చిన దాన్ని. గ్యాప్ వచ్చినప్పుడు ఇలా కవర్ అయితే చేసుకోండి, మనకి బ్యాంగిల్లో కలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జర్కన్స్ అండి, గ్లాస్ జర్కన్స్ ఇచ్చాం కదా ఇదే సెట్లో మీకు. సో వాటిని ఎక్కడ పెడతారు అంటే ఇక్కడ 4 మధ్యలో ఉన్నాయి కదా, సో ఇక్కడ గమ్ అయితే అప్లై చేసుకోండి. ఈ గ్యాప్లో గమ్ అప్లై చేసుకొని ఈ గ్లాస్ జర్కన్స్ తీసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. సో చూసారు కదా, కరెక్ట్గా ఈ 4 కుందన్కి మిడిల్లో పెట్టండి వీటిని. సో అట్లాగే బ్యాంగిల్ అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట. నేను బ్యాంగిల్ అంతా పెట్టేసి మీకు చూపిస్తాను.
సో చూసారు కదండి, నేను బ్యాంగిల్ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మీకు గ్యాప్ వచ్చిన దగ్గర కూడా పెట్టుకోండి అని చెప్పాను కదా, సో అక్కడ కూడా జర్కన్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 4 కట్ బ్యాంగిల్స్లో ఈ డిజైన్ నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అంటే చాలామంది సన్న గాజులు వేసుకోవడానికి ఇష్టపడతారనమాట కొంతమంది. సో వాళ్ళకి ఇది బెస్ట్ డిజైన్, బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే టైం తీసుకోండి, ఎక్కువ టైమే తీసుకొని నీట్గా అయితే చేయండి. ఎందుకంటే మనం తక్కువ టైం పెట్టేసుకొని కస్టమర్స్కి గబగబా చేసి ఇచ్చి వర్క్ నీట్గా లేకపోతే ఇంప్రెషన్ అంతా పోయిద్ది అనమాట. సో 1 డే లేట్ అయినా కానీ వర్క్ అనేది నీట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళకి మన మీద ఇంప్రెషన్ బాగుండిద్ది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి సజెస్ట్ కూడా చేస్తారనమాట మనల్ని. సో నేను అదైతే చెప్తాను. అండ్ వర్క్ అయితే అందరూ కూడా నీట్గా చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇలాగా 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, మనకి 4 బ్యాంగిల్స్. సో ఇవి తీసుకోండి ఫ్లాట్. అండ్ డైమండ్ క్రాస్ అని ఉండిద్ది అనమాట, 4 కట్ అని మీకు ఇచ్చిన కిట్లో. సో డైమండ్ షేప్స్ ఉంటాయి దాంట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసుకోండి. గోల్డ్ థ్రెడ్ వ్రాప్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.